Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Captaincy contenders task which is really interesting ఈ వీక్ జరుగుతూ ఉంది అండ్ అందులో భాగంగా ఆరెంజ్ టీమ్ ఇంకొక గ్రీన్ కార్డ్ ని గెలుచుకుందనమాట. సో అది ఎవరికి ఇవ్వాలి అనే దగ్గర ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం వీళ్ళు ఆరెంజ్ టీమ్ వాళ్ళు టాస్క్ గెలిచినప్పుడు ఆ గ్రీన్ కార్డ్ ఇమాన్యుయల్ తీసుకున్నాడు అండ్ దిస్ టైం వాళ్ళ మధ్యలో కొన్ని డిస్కషన్స్ జరిగాయి అండ్ ఈసారి తనూజ తీసుకుందనమాట. ఈవెన్ గౌరవ్ ఆస్క్డ్ బట్ ఇంకా అందరికి ఛాన్స్ రాలేదు కాబట్టి వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ చేసుకుని ఈసారి తనూజకి గ్రీన్ కార్డ్ ఇవ్వడం జరిగింది అండ్ సో ఆ టాస్క్ అలా కంప్లీట్ అయిందనమాట. అండ్ అప్పటి వరకు దివ్య అండ్ సుమన్ శెట్టి గారు రెబెల్స్ గా ఉన్నారు. సో ఒక ఫోన్ కాల్ తో వాళ్ళిద్దరూ రెబెల్స్ గా ఉన్న టైం కంప్లీట్ అయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఎ న్యూ రెబెల్. సో అది ఏంటి అంటే ఈసారి కొత్త రెబెల్ గా రీతుని పెట్టడం జరిగిందనమాట. సో మామూలుగానే రీతు రెబెల్ లాగే ఉంటుంది అండ్ ఇంకా టాస్క్ లో రెబెల్ అంటే ఇంకా ఇంకొంచెం హైపర్ అవుతుందన్నమాట. అండ్ దట్టు రీతుకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ సీక్రెట్ టాస్క్ సీరియస్ గా ఇంట్లో ఒకరితో గొడవ పడాలి. అది జుజుబి రీతుకి లైక్ ఇట్లా వాటర్ తాగినంత చిటికేసినంత ఈజీ అన్నమాట. ఎందుకంటే మామూలుగానే రీతు గొడవలు పడుతూనే ఉంటుంది, అది కూడా సీరియస్ గా. సో పెద్ద టాస్క్ లో నాకైతే ఏమంత సీక్రెట్ టాస్క్ లాగా అనిపించలేదు. రీతుకి అది డెడ్ ఈజీ. సో తను వెళ్ళి ఫస్ట్ నిఖిల్ అండ్ గౌరవ్ తో ట్రై చేసింది బట్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ లైక్ వెరీ కామ్ టైప్స్ అన్నమాట. సో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అండ్ దెన్ తర్వాత ఇమాన్యుయల్ వైపుకి షిఫ్ట్ చేసింది. సో ఇమాన్యుయల్ తో గొడవ స్టార్ట్ చేసిందనమాట. నువ్వు డెమాన్ ని మీరు ఇట్లా తీయకుండా ఉంటే మా టీం స్ట్రాంగ్ అయ్యేది కదా అని ఒక పాయింట్ తో. అండ్ పాపం ఇమాన్యుయల్ కి తెలియదు కదా. సో హీ వాజ్ లైక్ అసలు ఏంటి ప్రతిదానికి నన్ను అంటారేంటి, నేనేం చేశాను, మీ టీం వాళ్ళే సరిగ్గా చేసుకోలేదు ప్లానింగ్ అది ఇది అని చెప్పి ఇద్దరు 1-on-1 గొడవ పడడం జరిగింది. దాని తర్వాత మధ్యలో తనూజ రావడం. సో మొత్తానికి గొడవ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. సో ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. అంటే కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ లో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలి యాజ్ ఎ రెబెల్ అనే టైం వచ్చినప్పుడు ఫస్ట్ గౌరవ్ అని చెప్పింది. మళ్ళీ కాదు కాదు నాకు టైం ఇవ్వండి అని చెప్పి సాయిని తీసేసింది అనమాట. అండ్ దెన్ టాస్క్ రావడం జరిగింది. సో ఆ టాస్క్ ఏంటి అంటే సమ్ వాటర్ లైక్ డ్రమ్స్ లాగా ఉంటాయి. సో యువతల నుంచి ఒక బకెట్ తో అవతల వాళ్ళకి గాల్లో నుంచి వాటర్ వేరే వాళ్ళ బకెట్ లోకి వేసి సో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన డ్రమ్స్ ని ఫిల్ చేయాలి. సో ఈ టాస్క్ లో అగైన్ ఆరెంజ్ టీమ్ ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ విన్ అవ్వడం జరిగింది. పాపం యాక్చువల్ గా దివ్య అండ్ సుమన్ శెట్టి గారు అయితే 2 డ్రమ్స్ లో ఒకటి కూడా కంప్లీట్ చేయాల. భరణి గారు అండ్ రీతు ఆల్మోస్ట్ సెకండ్ డ్రమ్ కూడా కంప్లీట్ అంటే లైక్ హాఫ్ సెకండ్ డ్రమ్ కంప్లీట్ చేయడానికి వచ్చారు. బట్ బికాస్ ఆఫ్ హిస్ ఇంజురీ ప్రాబబ్లీ అంత స్ట్రాంగ్ అంత బలంగా ఆయన వేయలేకపోయి ఉంటారు. బట్ ఎనీవేస్ ఆరెంజ్ టీమ్ గెలిచింది. సో అగైన్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చింది. అసలు ఫుల్ టాస్క్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆరెంజ్ ఆర్మీ నెక్స్ట్ లెవెల్ చేస్తుంది గేమ్స్ అయితే. సో గుడ్, టీమ్ చాలా బాగుంది. అండ్ ఈసారి వచ్చిన గ్రీన్ కార్డ్ గౌరవ్ తీసుకోవాలి అనుకున్నాడు. ఫెయిర్ ఎనఫ్. ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు ఇమాన్యుయల్ తీసుకున్నాడు, సెకండ్ టైం తనుజ తీసుకుంది, థర్డ్ టైం గౌరవ్ తీసుకోవాలి అనుకోవడంలో 0% అసలు తప్పే లేదు అందులో. నాకైతే టు బి వెరీ ఆనెస్ట్ నాకు అక్కడ ఇమాన్యుయల్ అండ్ తనుజ చేసిన డిస్కషన్ నాకు నచ్చలేదు. దే షుడ్ బి ఫెయిర్. అంటే కొంచెం అన్నా జెన్యున్ గా ఉంటే బాగుండేది అనిపించింది. లైక్ ఇమాన్యుయల్స్ పాయింట్ కూడా నాకు అంత ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రైట్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఇప్పటికి సీరియస్నెస్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేనెందుకు రిస్క్ లో ఉండాలనుకుంటాను, నాకు కావాలి అని చెప్పి ఆర్గ్యూ చేయడం నాకు నచ్చలేదు. లైక్ కొంచెం మెచ్యూర్డ్ అని కూడా అనలేము. పాపం నిజాయితీగా ఆనెస్ట్ గా లేదు. ఫస్ట్ నేను తీసుకున్నా, తర్వాత తనుజ తీసుకుంది, వీఆర్ ఆల్ వన్ టీమ్. సో ఇప్పుడు గౌరవ్కి ఇవ్వాలి అనే పాయింట్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళల్లో న్యాచురల్ గా ఉండుంటే బాగుండేది అనిపించింది. పాపం ఫస్టే అసలు తను లోన్లీగా ఉన్నాను, ఇక్కడ ఫెయిర్ గా ఎవరు ఉండట్లేదు, ఇక్కడ ఎవరు కైండ్ గా లేరు, ఇక్కడ అందరూ ఫేక్ గా బిహేవ్ చేస్తున్నారు, నాకు చాలా లోన్లీ అనిపిస్తుంది, నాకు ఎవరు లేరు అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. అండ్ ఒక టీమ్ లో ఉన్నప్పుడు అండ్ పర్టిక్యులర్ గా ఆ టాస్క్ లో గౌరవ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. సో ఇమాన్యుయల్ ఎంత ఆడాడో గౌరవ్ కూడా ఆబ్వియస్ గా అంతే ఆడతాడు ఖచ్చితంగా. అండ్ ఆల్రెడీ ఇమాన్యుయల్ తీసుకున్నాడు కాబట్టి గౌరవ్ తీసుకోవాలనుకోవడంలో తప్పే లేదు. నాకు నిజంగా పాపం అనిపించింది వాళ్ళిద్దరూ అట్లా ఆర్గ్యూ చేయడం. అండ్ రాము వాజ్
లైక్ అసలు నేను ఎందుకున్నాను ఈ టీమ్‌లో అన్నట్టున్నాడు. ఐ థింక్ రాముకి బాగా హోమ్ సిక్ ఉన్నట్టుంది. తనది అడ్మిట్ చేస్తూనే ఉన్నాడు పదే పదే. అవును నాకుంది హోమ్ సిక్, నాకు ఇల్లు గుర్తొస్తుంది, నేను మిస్ అవుతున్నానని. సో, ఐ థింక్ హి వాంట్స్ టు గో ఔట్. తనకు ఒకవేళ వెళ్ళిపోయినా అంత పెద్ద ఫరక్ పడదేమో అనిపిస్తుంది రాముని చూస్తుంటే. అండ్ హి ఈస్ రెడీ టు గో ఔట్ అనే ఫీలింగ్ గూడా నాకొస్తుంది. ఎందుకంటే పార్టిసిపేషన్ అంత చేయట్లేదు. లైట్ తీసుకుంటున్నాడు. అండ్ ఏదైనా ఇట్లాంటి సేఫ్ గార్డ్స్ వచ్చినప్పుడు కూడా హి ఈస్ నాట్ ఈవెన్ అసలు తనకి అవసరం లేదు అన్నట్టు, అసలు నాకు సంబంధమే లేదన్నట్టు కూర్చున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ ఇమాన్యుయల్ పాయింట్ అయితే నాకు అబ్సల్యూట్‌లీ రాంగ్ అనిపించింది. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు, నన్ను రిస్క్ తీసుకోమంటావా ఏంటి అంటే, మరి గౌరవ్ రిస్క్ తీసుకోవాలనుకుంటాడా? లైక్ ఎవరికే ఉండదు రిస్క్ తీసుకోవాలని. బట్ ఒక టీమ్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్‌గా జరిగితే బావుండేదని నాకనిపిస్తుంది. మరి నేను రిస్క్ తీసుకోను, నేనెందుకు నా రైట్స్ కోసం నేను చేస్తానప్పుడు తనుజ కూడా ఇవ్వకుండా అలానే వాళ్ళు ఆర్గ్యూ చేసుకొని ఉండాల్సింది. బట్ గౌరవ్ దగ్గరకొచ్చేటప్పటికి ఇద్దరూ అట్లా మాట్లాడడం, ఒక్కళ్ళని చేసేసి అనేది నాకు ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ హిమ్. బట్ ఎట్ లాస్ట్ గౌరవ్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. తన పాయింట్స్ తను చెప్పాడు. లేదు, ఫస్ట్ మీరు తీసుకున్నారు, సెకండ్ మీరు తీసుకున్నారు, ఇప్పుడు నేను తీసుకుంటా. ఇది ఆల్రెడీ డిసైడెడ్ కదా! నౌ యూ కాంట్ చేంజ్ ఇట్ అన్నట్టు తన రైట్ కోసం తను చక్కగా డిఫెండ్ చేసుకున్నాడు మంచిగా. అండ్ సో, ఫైనల్‌గా గ్రీన్ కార్డ్ గౌరవ్‌కొచ్చింది. పాపం అంతా వచ్చినా ఏం లాభం? అందరికి గౌరవ్ మీదే డౌట్. సో, దాని తర్వాత రీతూకి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగిందనమాట ఇన్ బిట్వీన్. సో, అదేంటంటే ఇమాన్యుయల్స్ ఫ్యామిలీ ఫోటో ఒకటుంటుంది తన బెడ్ దగ్గర. అది ఎవరు చూడకుండా దాన్ని దాచాలి. బట్ ఐ డోంట్ నో, ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్. మరి రీతు ఎందుకు ఆ టాస్క్ చేయలేదో, చేయలేకపోయిందో రీతుకే తెలియాలి. సో, తను చేయలేకపోయింది ఆ టాస్క్. అండ్ మళ్ళీ ఇప్పుడేంటి అంటే ఉన్న వాళ్ళందరిలో అగైన్ కొత్త రెబెల్ మారారు. సో, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్‌గా ఎలిమినేట్ అయిపోతారు. అసలు ఈ మధ్యలో డిస్కషన్‌లు జరిగాయమ్మా. లైక్ ఎలా అంటే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఎవరికి ఎవరి మీద డౌట్, అండ్ అండ్ దట్టు ఒక్కొక్కళ్ళు భయంకరమైన యాక్టింగ్‌లు చేసేస్తున్నారు. సో, ఎవరికి ఎవరి మీద డౌట్ ఉంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అండ్ సంజన గారు అయితే లైక్ హైలైట్ అని చెప్పొచ్చు. ఆవిడ అసలు టాస్క్‌లోనే లేరు డే 1 నుంచి. బట్ ఎంతో కొంత ఆవిడ సైడ్ నుంచి ఆవిడ లైక్ కాంటెంట్ ఇవ్వడానికి కానివ్వండి, అండ్ ఆవిడ గేమ్‌లో లేకపోయినా ఇంట్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్‌కి సంజన గారి మీదే డౌటే. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఆవిడ చేసిన పనుల వల్ల గాని, ఆవిడిచ్చిన కాంటెంట్ వల్ల గాని, దట్ నాటీ థింగ్స్ అండ్ ఆల్ దట్. సో, సంజన గారి పైన డౌటొచ్చింది. సో, ఆవిడ వరకు ఆవిడ పాపం బానే ట్రై చేశారు. ఒకవేళ ఆవిడనే రెబెల్ చేస్తే అసలు ఇంకెంత కాంటెంట్ ఇచ్చి ఉండేవాళ్ళో అనిపిచ్చింది నాకు అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి. అండ్ ఎట్ లాస్ట్ పాపం ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గౌరవ్‌కే ఓట్ చేయడం జరిగింది. లైక్ గౌరవే రెబెల్ అని మేము అనుకుంటున్నామని. పాపం అంతా కష్టపడి ఆర్గ్యూ చేసి గ్రీన్ కార్డ్ గెలుచుకున్న ఈ రకంగా పోయిందనమాట కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నుంచి. సో, గౌరవ్ గాట్ ఎలిమినేటెడ్. అండ్ ఇంకా బిగ్ బాస్ కూడా ఈ కెప్టెన్సీ కంటెండర్స్‌దికి ఏదైతే టాస్క్ ఉందో అది అయిపోయింది. సో, దివ్య అండ్ సుమన్ శెట్టి పేర్లు అనౌన్స్ చేసేసారు. వీళ్ళిద్దరికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చక్కగా కంప్లీట్ చేసినందుకు గాను వాళ్ళు ఆల్రెడీ కంటెండర్స్. అండ్ మిగిలింది ఎవరు అంటే ఇమాన్యుయల్. సో, వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ సాయి రెబెల్స్ చేత ఎవరైతే చంపబడ్డారో, అండ్ వీళ్ళు ఇంట్లో నుంచి ఎవరైతే ఓట్ చేసి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారో, సో, వీళ్ళందరిని కూడా తీసేస్తే ఇంక మిగిలింది ఎవరంటే భరణి గారు, తనూజ, ఇమాన్యుయల్, రాము అండ్ రీతు. సుమన్ శెట్టి గారు అండ్ దివ్య ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు కాబట్టి, సో, వీళ్ళ 5 మెంబర్స్‌లో డిస్కస్ చేసుకుని ఎవరైతే నెక్స్ట్ కెప్టెన్సీ కోసం పోటీ పడాలనుకుంటున్న నలుగురు కంటెండర్స్ పేర్లు చెప్పమన్నారు. అండ్ అసలు డిస్కషన్‌కి కూడా ఛాన్స్ ఇవ్వలేదు రాము అయితే. నేను గివ్ అప్ చేసేస్తున్నాను, మీరు నలుగురు ఆడండి. సో, భరణి గారి పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. ఎందుకంటే తనూజ కెప్టెన్ అవ్వాలా, రీతు కెప్టెన్ అవ్వాలా, భరణి గారు కూడా కెప్టెన్ అవ్వాలా. అండ్ ఇమాన్యుయల్, రాము కెప్టెన్స్ అయ్యారు కాబట్టి మీరిద్దరిలో ఎవరైతే ఒకళ్ళు రావాలనుకుంటున్నారో మీరు డిస్కస్ చేసుకోండి. మేము ముగ్గురం ఉండాలనుకుంటున్నాం అనేది విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్ పాయింట్. అండ్ సో, ఆ మాట అన్న తర్వాత అసలు ఇమాన్యుయల్‌కి ఇట్లా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు రాము అయితే. నేను గివ్ అప్ చేస్తున్నా, నువ్వు వెళ్ళన్నా ఆడేసేయి అని చెప్పారు. అండ్ తనూజ వాస్ లైక్, అసలు నాకు చాలా బాధేస్తుంది, నువ్వు గేమ్ ఆడట్లేదు, నీ రైట్స్ కోసం నువ్వు చెప్పట్లేదు, ఎందుకు ఈజీగా గివ్ అప్ చేసేస్తున్నావు, ఐ యామ్ నాట్ లైకింగ్ ఇట్ అన్నట్టు. సో, యాక్చువల్‌గా రాము పాయింట్ కూడా కరెక్టే. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. తనకి హోమ్ సిక్ ఉంది బాగా, ఇల్లు మిస్ అవుతున్నాడు, బయటకి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్‌లో ఉన్నాడని అనిపిస్తుంది చూస్తే. అండ్ దట్ టూ గేమ్స్ ఆడలేదు.
సో ఎందుకు అసలు ఆ కెప్టెన్సీ నేను కంటెండర్ అవుతాను అని అడగటంలో కూడా అసలు వేస్ట్ నన్నడిగితే. సో రాము వాస్ ఆల్సో లైక్ ఫెయిర్‌గా తను ఓకే నేనిచ్చేస్తాను అని అన్నాడు. నాకైతే పెద్దగా తప్పనిపించలే. ఎందుకంటే తనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెందుకు? సో తనూజని ఒక క్వెషన్ అడిగాడు. "నువ్వు గివ్ అప్ చేస్తావా?" అంటే నేనెందుకు చేస్తా? నా పాయింట్ కోసం నేను ఫైట్ చేస్తాను అని. సో రాము పాయింట్ వాస్ ఆల్సో కరెక్ట్. ఎవరో ఒకళ్ళు గివ్ అప్ చేయాలి. అక్కడ గొడవ జరిగి, డిస్కషన్ జరిగి, అరుచుకుని, కొట్టుకుని ఇదంతా ఎందుకు? ఎలాగో నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇమాన్యుయల్ అన్నని ఆడుకోనివ్వండి అన్నట్టు చక్కగా పాయింట్ కట్ చేసేసి ఓకే. ఐ యామ్ గివింగ్ అప్. మీరు ఆడుకోండి అన్నట్టు చెప్పాడు. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్ అండ్ క్యాప్టెన్సీ టాస్క్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ ప్రోమో గాట్ రిలీజ్డ్. సో చక్కగా సేమ్ ఇది సీజన్ 3లో ఇలాంటి టాస్క్ ఒకటి పెట్టారు. సో ఇట్లాంటి ఒక ట్రైన్, బస్ లాంటిది ఒకటి, ఒక వెహికల్ లాంటిది ఉంటుంది. అండ్ అందులోకి క్యాప్టెన్సీ సో ఇది కూడా ఏంటంటే బేసికల్‌గా వీళ్ళు ఇంత కష్టపడి వచ్చినా గానీ కొన్ని సార్లు హౌస్‌మేట్స్ చేతిలో ఉంటుందన్నమాట. ఎవరు కెప్టెన్ అవ్వాలి అనేది. సో ఇవాళ జరగబోయే క్యాప్టెన్సీ టాస్క్ కూడా అలాంటిదే. సో ఎవరు ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు, ఆన్ వాట్ రీజన్స్, సో ఎనీ ట్విస్ట్స్ ఉంటాయా? ఇవన్నీ గూడా ఐయామ్ గోనా షేర్ విత్ యూ గైస్. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.